14లో మనకు 47.7 వచ్చింది, వాళ్ళకి 45.67. మార్జినల్ గా 1-2% తోనే 14లో మనం విన్ అయ్యాం. ఆ తర్వాత ఓట్లు చీలిక మూలాన మనకి 23 సీట్లకే వచ్చాం. లేకపోతే మినిమం ఓడిపోయినా సరే 65 నియోజకవర్గాల్లో ఈజీగా గెలిచేవాళ్ళం. అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య 5% గ్యాప్ ఉంది, అంటే 2% గ్యాప్ ఉంది. మనం 2019 ఓట్లని సస్టైన్ చేసుకుని ఇంకొక 2% ఎక్స్ట్రా తెచ్చుకుంటే 147 కాన్స్టిట్యున్సీలు గెలవచ్చు. 28 కాన్స్టిట్యున్సీలు, ముఖ్యంగా కర్నూలు అండ్ కడప, అక్కడ తెలుగుదేశము, బీజేపీ, జనసేన కలిసినా కూడా వైసీపీకి మనకి వాళ్ళకి మధ్య గ్యాప్ 10 లక్షల ఓట్లు తేడా ఉంది. 10 లక్షల ఓట్లు తేడా, చాలా చాలా వైడ్ మార్జిన్ ఉంది. అందుకని మేము ఇక 175 నియోజకవర్గాలని మేము బలహీనమైన నియోజకవర్గాలు, బలమైన నియోజకవర్గాలు కొంచెం పక్కన పెట్టండి, అన్నిట్లో సమానంగానే పనిచేయాలి. మేము తీసుకుంది ఏంటంటే క్రైటీరియా 2019లో అబోవ్ 35% వచ్చినటువంటి నియోజకవర్గాలు ఇప్పుడు కొన్ని తీసుకున్నాం. మొమెంటం అన్నది కనబడుతున్నప్పుడు, ఒక అభ్యర్థిగా కంటెస్ట్ చేసినప్పుడు ఆయన నియోజకవర్గంలో 7 నియోజకవర్గాలు ఉంటాయి ఒక ఎంపీకి పార్లమెంట్ సెగ్మెంట్. ఆ 7 ఎమ్మెల్యేల యొక్క పనితీరు, వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ హౌ ఇట్ ఈస్ లీడింగ్ అండ్ హౌ ఈస్ ఎఫెక్టింగ్ ఫర్ హిజ్ ఎంపీ అనే దానికి చూసుకున్నప్పుడు ఆయనకి ఆ 7 నియోజకవర్గాల్లో వాట్ ఇస్ ద టర్న్ అన్న దాని మీద అతనికి అవగాహన ఉంటుంది. ఆ అవగాహన పరంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి బొస్సు యాత్ర ప్రభావం అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ దట్ ఈ ఎన్డీఏ కూటమి పరంగా చూసుకుంటే ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్. మీరు ఒకటి గమనిస్తే 25 మంది ఎంపీల్లో ఒక ఎంపీగా నిలబడుతున్న ఆ తెలుగుదేశం పార్టీ తరఫున అతనికే కాంగ్రెస్ లేనప్పుడు ఎక్కడి నుంచి కాంగ్రెస్ ర్యాంప్ అవుతుంది, రీవ్యాంప్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇతను ఇంకో ఆయన తమ్మసాని గారిని ఉన్న గుంటూరు నుంచి తీసుకొచ్చారు. ఈయన ప్లేస్ లో ఆయన ప్లేస్ లో ఏంటి మొత్తం గేమ్ చేస్తూ ఎంత ప్లాన్ చేద్దామన్నా సరే ఒకడు ఫైనాన్షియల్ గా బొమ్మడింగ్ చేసి చూపిస్తున్నాడు ఎవరు తమ్మసాని గారు. కృష్ణదేవరాయలు కోసం డబ్బులు అనే విషయం కాన్సెప్ట్ కాదు, కానీ డబ్బులతో మనం ఏం చేయలేదు అన్నది రియలైజేషన్. ఎందుకంటే కంపారిటివ్ కృష్ణదేవరాయలు గారు వర్సెస్ తమ్మసాని గారిని కంపేర్ చేస్తే ఈయనకి ఉన్న 5 సంవత్సరాల అనుభవంలో గ్రౌండ్ లెవెల్లో వాట్ ఈస్ వైఎస్ఆర్సీపీ, వాట్ ఈస్ తెలుగుదేశం, వాట్ ఈస్ జనసేన అన్నదాన్ని దీనికి బ్రహ్మాండ అవగాహన. దీనితో బీజేపీ పరంగా అన్నది పార్లమెంట్ సభ్యుడు కాబట్టి నేషనల్ వైడ్ గా బీజేపీ మూవ్మెంట్ ఎట్లా ఉందో అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ కాన్స్టిట్యూన్స్ లో ఈ బీజేపీ ఓటు బ్యాంక్ వల్ల ఈ సిఏ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. ఇట్లన్నిటితోనూ అతనికి ఉన్న అవగాహన ప్రకారం పర్ఫెక్ట్ గా ఎన్డీఏ కూటమితో అవుట్కమ్ ఏమీ లేదు అన్నది మాత్రం అతనికి ప్రాథమిక అవగాహన. ఒక మనిషికి కాన్ఫిడెన్స్ లెవెల్ లేనప్పుడు అతను రీబూస్ట్ చేయడానికి అధినాయకత్వం ఏమైనా ప్రయత్నిస్తుందంటే శూన్యం. అవును.